ఆరాధించేదం దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము హల్లెలూయా 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 ఎరికో గోడలు క్రూరద్రోయ ప్రభువును స్తుతించెదం ఎరికో గోడలు క్రూరద్రోయ ప్రభువును స్తుతించెదం
ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని
ప్రియమైన దేవుని బిడ్డలారా, పీఠమునే తన సింహాసనముగా చేసుకొని మన మధ్య ఆసీనుడైనటువంటి ప్రభుని మన ఆధ్యాత్మిక నేత్రాల ద్వారా ఆయనను కల్లారా చూస్తూ, ప్రభు మనల్ని సృష్టించినటువంటి కారణాన్ని మనము గుర్తెరుగుతూ ప్రభుకు వందనాలు సమర్పణలు చేసుకోవడానికి ప్రభు అనుగ్రహించినటువంటి యొక్క పరిశుద్ధ సమయమును భక్తియుతముగా పాల్గొని ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మనకి కావలసినటువంటి అనుగ్రహాలని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క దీవెనల కొరకై ఎల్లప్పుడూ కూడా ఆయన మీద ఆధారపడి జీవిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ తెలియజేస్తున్న విధంగా మన స్తుతులు ఆయన మహిమను ఏమాత్రం కూడా అధికము చేయలేవు. కానీ మనము ఆయనకి స్తుతులు సమర్పణలు చేసినప్పుడు అవి మనము సమర్పించినటువంటి స్తుతులు, మనము చెల్లించినటువంటి ఆ యొక్క ఘనత మహిమలన్నీ కూడా మళ్ళీ మనకి తిరిగి పరిశుద్ధముగా జీవించడానికి అవి తోడ్పడుతుంటాయి. మరి ఈ యొక్క ఆరాధన సమయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడి ఆయనకు తగిన బిడ్డలుగా జీవించడానికి కావలసిన అనుగ్రహాలని మనము కోరుకుందాం. ముఖ్యముగా ప్రభు అలనాడు 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే పరలోకంలో తన యొక్క మహిమను వీడి భూలోకములో ఒక మనిషిగా మన రక్షకునిగా జన్మించి ఉన్నారు. మరి ఈనాడు పాప ఊపిలో ఉన్న మనల్ని, అయోగ్యులమైన మనల్ని తన బిడ్డలుగా పిలుచుకుంటూ మళ్ళీ మనల్ని తండ్రితో ఐక్యపరచడానికి మన ముందు దివ్య ప్రసాద రూపంలో వేం చేసి వచ్చిన ప్రభుని మనము వీక్షిస్తూ ఆయనకు మన స్తుతులను, మన యొక్క కీర్తనలను ఆయనకు సమర్పించుకుందాం. ప్రభు మనల్ని ఆయనతో 1 గంట సమయాన్ని కేటాయించమని పిలుస్తూ ఉన్నారు. ఈ విధంగా మనము ఆయనతో, ఆయన మన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలులను మనము తలంచుకుంటూ ఈ యొక్క ఆరాధన సమయములో మనము ఆయనకి స్తుతులను సమర్పించుకుందాం. ఇదిగో కీర్తనాకారుడు తెలియజేసిన విధముగా, ఓ దేవా, నీవు నా యొక్క జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలని వాటిని లెక్కించడానికైతేనేమి, లెక్కించి వాటికి స్తుతులను సమర్పించడానికి నా యొక్క జీవితం మొత్తమైన సరిపోదు అని తెలియజేస్తూ ఉన్నారు. మరి లెక్కలేని అనుగ్రహాలతో, లెక్కలేని మేలులతో మనల్ని ప్రభు దీవించి ఉన్నారు. మరి ప్రభు నుండి మేలులు పొందిన మనము, ప్రభు నుండి అనుగ్రహాలు పొందిన మనము మరి ఆయనకు ఏది సమర్పించినా సరే అది ఆయన దయచేసినటువంటి వాటిలో భాగమే.
మరి అందుకు మిన్నగా దేవుణ్ణి మన జీవితంలో ప్రసాదించినటువంటి అనుగ్రహాల్ని గుర్తిస్తూ, ప్రభువా, నీవు మాకు మంచి కుటుంబాన్ని దయచేసావు, మంచి పిల్లలను దయచేసావు, మంచి ఉద్యోగాన్ని దయచేసావు, ఆపదల నుంచి రక్షించావు. ఇదో ప్రభువా, మరి నీ యొక్క దివ్య సప్రసాదాన్ని చూస్తూ నీకు అనుగ్రహాలు పొందిన నేను నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, నీవు చేసిన మేలులను పలువురితో పంచుకోవడానికి వచ్చి ఉన్నాను ప్రభువా. ప్రభువా, అయోగ్యుడైన నన్ను పిలుచుకొని, ఇదిగో నీ యొక్క శరీర రక్తాలతో అనుదినము కూడా నన్ను పోషిస్తూ పరిశుద్ధంగా జీవించమని పిలుపునిచ్చి ఉన్నావు ప్రభువా. ఎన్నో మేలులు పొందినటువంటి నేను మరి ఈ యొక్క లోక ఆశలకు గురి అయి నీ నుండి దూరం వెళ్తున్న క్షణాలు చాలా ఉన్నాయి. ఆ యొక్క క్షణాలని నీ ముందు ఉంచుతూ, ప్రభువా, నీ మీదే నా మనసును లగ్నం చేసి జీవించే విధముగా నాకు నీ అనుగ్రహం దయచేయండి ప్రభువా. ప్రభువా, అలనాడు మీరు చెప్పినటువంటి ఉపమానములో తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్నంత వరకు తన యొక్క తండ్రి ప్రేమను, తన యొక్క తండ్రి వాత్సల్యాన్ని కనుక్కోలేకపోయాడు. మరి ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచం దాని యొక్క ఆకర్షణకు లోనై చివరికి తండ్రి నుండి దూరమై తన యొక్క పాపపు స్థితిని గుర్తించి, తన యొక్క దీనస్థితిని గుర్తించి మళ్ళీ తండ్రి యొద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు ప్రభువా. అదే విధముగా మేము కూడా అనేక వరాలని, అనేక అనుగ్రహాలని నీ నుండి పొంది ఉన్నాం. మరి ఇన్ని అనుగ్రహాలని పొంది ఉన్నాం, పొందుతూ ఉన్నాం. అనేక సార్లు మా యొక్క బలహీనత వల్ల, ప్రపంచ వ్యామోహాల వల్ల లోపడి నీ నుండి దూరం అవుతున్నాం ప్రభువా. ప్రభువా, నీవు మమ్ములని నిన్ను స్తుతించడానికి, నిన్ను తెలుసుకొని మహిమపరిచి ఘనపరచడానికి, తరువాత నీ దరికి చేరడానికి మమ్మల్ని సృష్టించి ఉన్నావు. మరి మా యొక్క సృష్టి వెనకాలన్నటువంటి రహస్యాన్ని మేము గుర్తెరుగుతూ, ప్రభువా, నీకు తగిన బిడ్డలుగా జీవించడానికి అనుగ్రహాలు దయచేయండి. ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనా సమయంలో పాపం వలన దూరమైన మమ్ములని మళ్ళీ నీతో సఖ్యపరుచుకొని నీ యొక్క అనుగ్రహాలను పొందే బిడ్డలుగా మమ్ము దీవించండి ప్రభువా. ప్రభువా, నీవు చేసిన అనేక మేలులు ప్రభువా గాను నీకు స్తుతులు సమర్పిస్తున్నాం. మీ యొక్క అనుగ్రహాలని పొందుతూ ఉన్నాం ప్రభువా. మా యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా నీవు నీ యొక్క అనుగ్రహాలని కుమ్మరిస్తూ మా యొక్క ఎదురు రాకకై వేచి ఉన్న ప్రభువా. మరి ఏ విధముగానైతే దివ్య సప్రసాద రూపంలో మాతో ఉండడానికి, మాతో మాట్లాడడానికి
అనునిత్యము నీవు సిద్ధముగా ఉన్నావు ప్రభువా. కానీ మేము మాత్రం ఈ యొక్క ప్రపంచపులో ఉన్నటువంటి బాధ్యతలను నెరవేర్చే ప్రక్రియలో అనేక సార్లు నీవు ప్రసాదించిన జీవితంలో కొద్ది సమయాన్ని కేటాయించడానికి ఆలోచన చేస్తూ ఉంటాం ప్రభువా. మరి మా యొక్క పిలుపు వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తిస్తూ నీకు స్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధముగా జీవించే విధంగా మా స్తుతులు మాకు దోహదపడుతున్నాయి ప్రభువా. ఈ యొక్క ఆరాధనా సమయంలో నీవు చేసినటువంటి అనేక మేలులకు గాను మీకు స్తుతులు సమర్పిస్తూ మా యొక్క స్తుతులన్నీ కూడా ఒక పాట రూపంలో నీకు తెలియజేస్తున్నాం ప్రభువా. నీవు చేసిన ప్రతి మేలులకు గాను ప్రభువా, ఈ యొక్క ఆరాధనా సమయంలో మమ్ములను మేము నీకు సమర్పించుకుంటూ, ముఖ్యముగా నీవు మాతోనే ఉన్నావని గుర్తిస్తూ ఎల్లప్పుడూ కూడా మేము నీతో ఉండడానికి చేయు ప్రయత్నంలో మాకు తోడునీడగా ఉండండి ప్రభువా. మా యొక్క స్తుతులు స్తోత్రములు మీరు స్వీకరిస్తూ పరిశుద్ధంగా జీవించడానికి, నీ యొక్క వాక్యానుసారం జీవించడానికి కావలసిన అనుగ్రహాలు దయచేయండి ప్రభువా. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రం అధికము చేయలేకున్నను అవి మాకు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికై దోహదపడుతున్నాయి ప్రభువా. మరి మేము ఇప్పుడు సమర్పించేటటువంటి ఈ స్తుతులు నీవు స్వీకరిస్తూ అవి ఎల్లప్పుడూ కూడా మా యొక్క అనుగ్రహ జీవితానికి దోహదపడే విధంగా తీర్చిదిద్దమని మీకు ప్రార్థన చేస్తూ మా స్తుతులను స్తుతి గీతం ద్వారా నీకు సమర్పిస్తున్నాము. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా, సకల ప్రాణులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా, సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా, సకల ప్రాణులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా.
ఆకాశమును భూమిని చేసిన దేవా స్తుతి మహిమా, సూర్య చంద్రులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. ఆకాశమును భూమిని చేసిన దేవా స్తుతి మహిమా, సూర్య చంద్రులను చేసిన దేవ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. నక్షత్రములను చేసిన దేవా నీకే స్తుతి మహిమా, నరునికి ప్రాణం పోసిన దేవా నీకే స్తుతి మహిమా. నక్షత్రములను చేసిన దేవా నీకే స్తుతి మహిమా, నరునికి ప్రాణం పోసిన దేవ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. అబ్రహామును పిలిచిన దేవా నీకే స్తుతి మహిమా, మోషే ప్రవక్తను నడిపిన దేవా నీకే స్తుతి మహిమా. అబ్రహామును పిలిచిన దేవా నీకే స్తుతి మహిమా, మోషే ప్రవక్తను నడిపిన దేవ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. దావీదు రాజును అభిషేకించిన దేవా స్తుతి మహిమా, మరియ తల్లిని ఎన్నుకున్న ప్రభు నీకే స్తుతి మహిమా. దావీదు రాజును అభిషేకించిన దేవా స్తుతి మహిమా, మరియ తల్లిని ఎన్నుకున్న ప్రభు నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, 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 స్తుతి స్తుతి మహిమా,
స్తుతి స్తుతి మహిమా. దివ్య సప్రసాద ప్రభునకు స్తుతులు సమర్పించుకున్న ఈ యొక్క శుభ సమయమున ప్రభు మనతో ఈనాడు వాక్యం ద్వారా మాట్లాడేటువంటి మాటలన్నీ ఆలకించడానికి సంసిద్ధపడుదాం. ప్రభువా, మీరు మాతోటి మాట్లాడి మేము ఆ యొక్క దైనందిక జీవితంలో ఏ విధముగా ఉండాలో మీరు మాకు నిస్దిశ చేస్తూ ప్రభువా నీ యొక్క వాక్యానుసారం దీవించే బిడ్డలుగా మమ్ము దీవించండి. నీ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ నీ యొక్క వాక్యం మా యొక్క జీవితంలో అన్వయించుకునే బిడ్డలుగా మమ్ము దీవించండి ప్రభువా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు. యేసు అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమున వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు. పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసెను. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములు చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమియూ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటికు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయల మీద కూర్చొండుడని ఆజ్ఞాపించాను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన సమయంలో మనము ఈనాటి సువార్తను మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క 5,000 మందికి యేసు ప్రభు అద్భుత రీతిగా పంచినటువంటి ఈ యొక్క అద్భుతం అన్ని సువార్తలోనూ 4 సువార్తలోనూ పొందుపరచబడినటువంటి ఒకే ఒక అద్భుతము. మరి ఈ యొక్క అద్భుతము దివ్య సప్రసాద అనికి సూచకముగా ఉంది. దివ్య సప్రసాదము క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువు. దాని కారణముగానే తల్లి అయినటువంటి శ్రీసభ సంవత్సరం మధ్యన 5 ఆదివారాలని దివ్య సప్రసాదం
గురించి ధ్యానించడానికి దివ్య సప్రసాద ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గ్రహిస్తూ ఆయనకి స్తుతులు సమర్పించాలని మనల్ని ఆహ్వానిస్తుంది. మొన్నటి ఆదివారం, నిన్నటి ఆదివారం మరియు రాబోయే 3 ఆదివారాలు కూడా దివ్య సప్రసాదానికి ప్రతీకగా ఉన్నటువంటి పట్టణాలని మనము ధ్యానించబోతూ ఉన్నాం. కారణము క్రైస్తవ జీవనానికి ఆరంభము, అంతిమ గమ్యము దివ్య సప్రసాదము. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక సువార్తలో మనము 2 విషయాల్ని ముఖ్యంగా ధ్యానించబోతూ ఉన్నాం. దివ్య సప్రసాదానికి ప్రతీకగా ఉన్నటువంటి యొక్క అద్భుతం, ముందుగా ఏ విధముగా మనము వాటిని స్వీకరించాలి, తరువాత ఈ యొక్క అద్భుతాన్ని చేయడానికి ప్రధాన కారణమైనటువంటి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలని ఏ విధముగా శిష్యులు యేసుప్రభుకు అందించినటువంటి ఆ యొక్క క్రియను మనము ధ్యానించబోతున్నాం. ముందుగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని మనము స్వీకరించే ముందు మనము ఏ స్థితిలో ఆయనను స్వీకరిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముందుగా ప్రభు యొక్క అద్భుతాన్ని చేసే ముందు ఏ విధంగా ప్రజలను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి వారు కూడా ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపల అద్భుత కార్యంలో భాగస్థులను చేశారు. మరి మన ముందు ఉన్నటువంటి దివ్య సప్రసాద ప్రభు కూడా మనల్ని ప్రతి దినము కూడా దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు ప్రభును మనము యోగ్యంగా స్వీకరించడానికి మనల్ని మనము ఆయత్తపడుతూ ఉంటాం. అందుకు గాను ముందుగా మనము ప్రభు ముందు మన పాపములు ఒప్పుకుంటూ ప్రభు నుండి మనము స్వస్థత పొందుతూ ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుల, మనలో చాలామంది దివ్య సప్రసాదాన్ని అయోగ్యముగా స్వీకరిస్తూ, ముఖ్యంగా పాపపు స్థితిలో స్వీకరిస్తూ ఉంటాం. మంచి పాప సంకీర్తనము చేయక ఇతరులతో మనము సఖ్యత పడకుండా ప్రభుని స్వీకరించాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రభు ప్రజలకు యొక్క అద్భుతాన్ని చేసే ముందుగా వారిలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచి ఉన్నారు. మరి ప్రభు దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటాం. మనమందరము కూడా ప్రభువును మనము యోగ్యముగా స్వీకరించాలి అంటే ముందుగా మనము దేవునితోనూ తోటివారితోనూ సఖ్యత పడుతూ ప్రభుని మనము యోగ్యంగా స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయము 27, 29 వచనాల్లో ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నారు. అయోగ్యముగా ప్రభు రొట్టెను ఎవడైనా తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా
పాపము చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్రం నుండి త్రాగవలేను. ఏలైనా ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరమని గుర్తింపనిచో అతడు తినుట వలన త్రాగుట వలనను తీర్పునకు గురియగును. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని మనము స్వీకరిస్తూ ఉంటాం. మన ఆత్మకు భోజనమైనటువంటి దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ప్రభుని అనుగ్రహాలని పొందడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి మనము గుర్తించవలసింది ఏమిటి అంటే, ఒకవేళ ప్రభు శరీరాన్ని రక్తాన్ని మనము సంసిద్ధపడకుండా స్వీకరించినట్లయితే మనము వాటికి సమాధానం చెప్పవలసినటువంటి రోజు వస్తుంది. మరి ప్రభు యొక్క శరీర రక్తాల్ని అయోగ్యంగా స్వీకరిస్తే మనము తీర్పునకు గురి అవుతాం. మరి ఏ విధంగానైతే ప్రభు యొక్క అద్భుతాన్ని చేసే ముందు ప్రజలను, వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరిచారు, మరి మనం కూడా దివ్య పూజా బలిలో పాల్గొని ఆయన శరీర రక్తాలని స్వీకరించే ముందు ఆత్మపరముగా వ్యాధితో పాపపు స్థితిలో ఉన్న మనల్ని కూడా ప్రభు స్వస్థపరచమని కోరుకుంటూ, ప్రభు ఎడల ఆ యొక్క క్షమాపణ మన్నింపును మనము కోరుకుంటూ స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ యొక్క అద్భుతంలో రెండవ భాగమైనటువంటిది, ప్రభు ఆ యొక్క ప్రజలకు, ఆకలితో ఉన్నటువంటి ప్రజలకు ఆహారాన్ని సమకూర్చమన్నప్పుడు శిష్యులు వారిని పంపివేయండి, వారు ఏదైనా ఆహారాన్ని సమకూర్చుకుంటారు వారికి వారే అని చెప్పారు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, మీరే వారికి భోజన సదుపాయాలు చేయడని. మరి అక్కడికి వచ్చినటువంటి వారిలో ఒకరు 5 రొట్టెలు 2 చేపలను ప్రభునకు అందించి ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అద్భుతాన్ని చేయడానికి ప్రధానంగా అక్కడ ప్రభునకు వారు అందించినటువంటి ఆ యొక్క కొద్దిపాటి రొట్టెలు మరియు చేపలు. మరి దేవుని యొక్క అద్భుతాల్ని మనము మన యొక్క జీవితంలో చవి చూడాలి అంటే ప్రభు మనకి అనుగ్రహించిన వాటిని మనము ఇతరులతో పంచుకోవడానికి మనము సంసిద్ధతను వ్యక్తపరచాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఏ విధముగానైతే అలనాడు సరేఫాత్ విధవరాలు ఆ యొక్క ఏలియా ప్రవక్తకు ఆమెకి తినడానికి ఏమీ లేకపోయినా సరే ఉన్న దాంట్లో కొంత ఆయనకి ఇచ్చిందో, మరి ప్రభు ఆమెను ఎటువంటి కరువు నుండి రక్షించిన తీరుని మనం గమనించి ఉన్నాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ విధముగా ప్రభు యొక్క పిలుపును స్వీకరించిన మనమందరం కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ముందు మనల్ని మనము శారీరక ఆత్మీయ పరంగా సంసిద్ధపరుచుకుంటూ ప్రభువుని యోగ్యంగా స్వీకరించే బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి అదేవిధంగా ప్రభు మనకి ఈ యొక్క అద్భుతం ద్వారా పిలుపునిచ్చిన విధముగా ప్రభు మనకు దయచేసిన అనుగ్రహాలని తోటి వారితో, ముఖ్యముగా అవసరంలో ఉన్న వారితో పంచుకోవడానికి సంసిద్ధపడదాం. ప్రభు మనల్ని దీవించునుగాక. మన యొక్క ప్రయత్నములో ప్రభు మనకి తోడినీడగా ఉంటూ
కాచి కాపాడమని ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు 1 నిమిషం పాటు మౌనంగా ఉంటూ తరువాత మన యొక్క విన్నపములను, ఉద్దేశాలని ప్రభునకు సమర్పించుకుందాం. ఇప్పుడు మౌనంగా మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాలను, తలంపులను ప్రభునకు సమర్పించుకుంటూ ప్రభు వాటిని సకాలంలో నెరవేర్చమని ప్రభు యొక్క కరుణను, అనుగ్రహాల గురించి ప్రార్థన చేసుకుందాం. మరి అదే విధముగా ఎవరైతే మన యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగి ఉన్నారో, ఎవరి గురించి అయితే మనము ప్రార్థిస్తామని మాట ఇచ్చి ఉన్నాము, వారిని, వారి యొక్క ఉద్దేశాలని ప్రభునకు సమర్పించుకుందాం. ఇదిగో నేను ఎల్లప్పుడూ లోకాంతం వరకు మీతోనే ఉంటాను అని సెలవిచ్చిన ప్రభు మన ముందు ఉన్నారు. మరి ప్రభు ఎడల మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మన యొక్క ఉద్దేశాలని, తలంపులను ఆయన దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. ప్రభునకు మన కోరికలను తెలియజేసుకుంటూ ప్రభు యొక్క అనుగ్రహ జీవితంలో వృద్ధి చెందడానికి ప్రయత్నం చేసుకుందాం. ఈ మనవులన్నిటినీ ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో జోడీకరించుకుంటూ ప్రభునికి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుడ మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా తాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఇప్పుడు ప్రభునకు యొక్క ఆశీర్వాదాలను స్వీకరించడానికి మనల్ని మనము సంసిద్ధపరచుకుంటూ శిరమున వంచుడి గీతమును ఆలపించుకుందాం. శిరములు వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయము తోడ నూతన తన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవు పొందము. పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయము తోడా పరమపితామా పాలక జయము జయము రక్షక యేసువునకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతున్. శిరములు వంచుడి వినయము తోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు
ఏలినవారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. వసగినావు నాకు ఈ జీవితం, వసగినావు నాకు ఈ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా.